కవిత కొత్త పార్టీ. కవిత టీఆర్ఎస్ తెలంగాణ రాజ్య సమితి లేదంటే తెలంగాణ బహుజన రాజ్య సమితి ఈ కోణంలో లేదంటే తెలంగాణ జాగృతిని కూడా ఆమె పార్టీ చేయడానికి అవకాశం ఉంది. సో కొత్త పార్టీ దిశగా ఉంటా ఉన్నారు. బీఆర్ఎస్ అసంతృప్తులతో కూడా ఆమె మంత్రాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో బీఆర్ఎస్ లో ఎప్పటి నుంచో కూడా కేసీఆర్ మీద కోపంతో వాళ్ళు వేరే పార్టీలో జాయిన్ గాక తెలంగాణ కోణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కవిత వెంట నడవడానికి రెడీగా ఉన్నారు. సో ఉమ్మడి జిల్లాలో ఆల్రెడీ అందరితో కొంతమంది కూడా ఒక మంత్రాలు కూడా సాగించినట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళంతా కూడా మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు చాలా మందిని కూడా అప్రోచ్ అయ్యి తన యొక్క రాజకీయ ప్రస్థానం గురించి కూడా వివరించినట్టుగా తెలుస్తూ ఉంది. సో అసంతృప్తులు కూడా చాలా మంది కూడా ఇక్కడ మాకు ఇట్లా కేసీఆర్ తోటి అయ్యేటట్టు లేదు, మాకు కొత్త నాయకత్వం కావాలని దానిలో వాళ్ళు కూడా కవిత నాయకత్వం వైపు చూస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అయితే అర్థమవుతా ఉంది. సో బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తర్వాత కుటుంబ సభ్యులు అనుచరులతో సుదీర్ఘ మంత్రాలు, మరికొన్ని బాంబులు పేల్చేటువంటి అవకాశం. సిల్వర్ జూబ్లీ వేడుక తర్వాత నుంచి ధిక్కార స్వరం, పార్టీకి వ్యతిరేకంగా జాగృతి ఆధ్వర్యంలోని ప్రోగ్రామ్స్, సింగరేణి రాష్ట్ర విదేశీ కమిటీ సైతం ప్రకటన, బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్, గులాబీ అధిష్టానం ప్రకటన, బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్, ఎమ్మెల్సీ కవిత ఎప్పుడు ఏ బాంబు పేలుస్తారని గుబులు, ఆమె వద్ద అందరి జాతకాలు ఉన్నాయని టాక్. అందరి జాతకాలు అవసరం లేదు, కేటీఆర్ జాతకం, హరీష్ రావు జాతకం, సంతోషరావు జాతకం, ఈ 3 జాతకాలు చెప్తే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. సో అల్లుడి వైపే మామ హరీష్ రావుకు మద్దతుగా టీఆర్ఎస్ అధినేత నిర్ణయం. సో వ్యక్తిగతంగా కవితపై కామెంట్స్ వద్దని ఆదేశాలు, పార్టీకి కలిగిన నష్టాన్ని ప్రజలకు తీసుకెళ్లాలని సూచన అంటూ చూస్తున్నాం. సో బీఆర్ఎస్ పార్టీ ఎంత సోషల్ మీడియా ఎంత దిగజారిపడుతుందో చూడండి. ఈమె కేసీఆర్ కూతురు కదా, కేసీఆర్ తనయే కదా, ఆమెను కూడా వదలకుండా చాలా దారుణాతి దారుణంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఎవరు చేపిస్తూ ఉన్నారు? కేటీఆర్ చేపిస్తూ ఉన్నాడా? కేసీఆర్ చెప్పాడు కదా, ఆల్రెడీ చెప్పినాక కూడా ఎవరు చేపిస్తున్నాడు? హరీష్ రావు చేపిస్తున్నాడా? సంతోషరావు చేపిస్తున్నాడా? మొత్తానికైతే ఈమె వ్యక్తిత్వ హననాన్ని దిగజార్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సోషల్ మీడియా వేదికగా చాలా దిగజారి కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎంత సొంత కేసీఆర్ కూతురు అయినప్పటికీ కూడా ఆమెను కూడా వదలట్లేదంటే వీళ్ళ యొక్క సైకోయిజం ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. దారుణమైనటువంటి సైకోయిజం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో చూద్దాం మరి ఎంతవరకు తీసుకెళ్తారు, ఏంటి అనేది ఈమె నోరు విప్పితే చాలా విషయాలు కూడా బయటపడతాయి. హరీష్ రావు జాతకం బయటపడుతుంది, కవిత కేటీఆర్ జాతకం బయటపడుతుంది, సంతోషరావు జాతకం అయితే మొత్తం ఉన్నది మీ దగ్గర. అవన్నీ బయటకు వస్తే ఒకప్పుడు పేరగాని చెప్పేసుకుని తిరిగినోడు 1000 కోట్లకు అధిపతి అయిండు. సో షెల్ కంపెనీల ద్వారా విదేశాల్లో పెట్టుబడులు, ఆ పెట్టుబడులు ఏంటో కవిత గారు దయచేసి తెలంగాణ సమాజానికి చెప్పండి. సంతోష విషయంలో చెప్తే తెలంగాణ సమాజం తెలుసుకుంటుంది. సో ఇప్పుడు విషయం ఏంటంటే అల్లుడి కోసం కూతుర్ను బలిపీఠం ఎక్కించిండు కేసీఆర్. ఎందుకంటే అల్లుడు అనేవాడు పోతే పార్టీకి నష్టం అవుతుంది, కవిత పోతే పార్టీకి నష్టం కాదంటే భ్రమల్లో ఉన్నాడో మరి ఏమున్నాడో తెలియదు. కానీ మొత్తానికైతే అల్లుని కోసం కూతురునైతే బలిపీఠం ఎక్కించిండే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.